సో హలో గైస్. సో ఈ వీడియోలో ఏంటంటే బేసిక్ గా మనకి ఎంబీఏ కానీ అలాగే బీబీఏ కానీ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అన్న స్పెషలైజేషన్ ఉంది. ఆ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ స్పెషలైజేషన్ లో అంటే ఫైనాన్స్ స్పెషలైజేషన్ లో ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అనే టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్ లో మనకి ఇక్కడ ఈబీఐటి ఈపీఎస్ అనాలిసిస్ చేస్తాం. బేస్డ్ ఆన్ ఈబీఐటి మన ఈపీఎస్ ని కాలిక్యులేట్ చేస్తాము. ఈపీఎస్ ని కాలిక్యులేట్ చేసిన తర్వాత ఆ ఈపీఎస్ ని బేస్ చేసుకుని మనం డెసిషన్ తీసుకోవాలన్నమాట. అది బేసిక్ గా ఈబీఐటి అండ్ ఈపీఎస్ అనాలిసిస్. అంటే ఈబీఐటి అంటే మనందరికీ తెలుసు, ఈబీఐటి ఆర్ పీబీఐటి. ఈబీఐటి అంటే ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ ఆర్ ట్యాక్స్, ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్, ఆర్ ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్, ఆర్ ఆపరేటింగ్ ఇన్కమ్ అంటాం మనం. దీన్ని బేస్ చేసుకుని మనం ఏం చేస్తామంటే ఈపీఎస్ ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ కావాలో, సపోజ్ మనకి 5 lakhs ఇన్వెస్ట్మెంట్ కావాలండి. మనం బయట నుంచి రైట్ చేస్తాం. బయట నుంచి రైట్ చేసేటప్పుడు బేసిక్ గా 3 సోర్సెస్ ఉంటాయి: ఈక్విటీ షేర్ క్యాపిటల్, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, డెబెంచర్స్. ఈ మూడాటి ద్వారా రైట్ చేసేటప్పుడు దేని ద్వారా రైట్ చేయడం ద్వారా మనకి ఈపీఎస్ ఎక్కువ వస్తుందో ఫైండ్ అవుట్ చేసి దాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటాం అనమాట. అది బేసిక్ గా ఈబీఐటి ఈపీఎస్ అనాలిసిస్. ఇక్కడ ఒక ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఆ ప్రాబ్లం బేస్ చేసుకుని మనం సొల్యూషన్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే కనుక మనకి suppose ABC Limited, which is expecting the EBIT of 1,50,000 per annum on an investment of 5 lakh rupees, is considering the finalization of the capital structure of the financial plan. The company has access to raise funds of varying amounts by issuing equity share capital, 12% of preference share capital, and 10% debenture, or any combination thereof. Then, suppose it analyze the following 4 options to raise the required funds of 5 lakhs. అంటే ఏంటంటే ఇక్కడ బేసిక్ గా ఒక కంపెనీ అన్నది వాళ్ళకి ఈబీఐటి అంటే ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ వచ్చి 1,50,000 వచ్చింది. వాళ్ళకి 5 lakhs ఇన్వెస్ట్మెంట్ అవసరం వచ్చింది. వాళ్ళ క్యాపిటల్ స్ట్రక్చర్ ఏమనుకుంటున్నారంటే కింద డీటెయిల్స్ ఇచ్చారు. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ద్వారా అయితే ఓకే, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ద్వారా అయితే 12% ప్రిఫరెన్స్ డివిడెండ్ పే చేస్తారు వాళ్ళకి, డెబెంచర్స్ ద్వారా అయితే 10% ఇంట్రెస్ట్ పే చేస్తారు. ఇక్కడ ప్రాబ్లం చూడండి, చాలా మనకి ఫస్ట్ మీరు ఏంటంటే ప్రాబ్లమ్ మనం అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఫస్ట్ ఇది ఏమంటున్నాడంటే ఈబీఐటి అనేది 1,50,000 ఓకే. వాడికి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఎంతంటే 5 lakhs అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నాడు వాడు? 3 సోర్సెస్ చేస్తాడు. ఫస్ట్ ఈక్విటీ షేర్ క్యాపిటల్, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అండ్ డెబెంచర్స్. ఇక్కడ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ద్వారా ఇచ్చేస్తే ఫైనల్ ప్రాఫిట్స్ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం. బట్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ద్వారా ఇచ్చేస్తే 12% డివిడెండ్ పే చేయాల్సి వస్తుంది వాళ్ళకి. నెక్స్ట్ అలా ఒకవేళ డెబెంచర్ రూపంలో చేశారనుకోండి 10% ఇంట్రెస్ట్ పే చేయాలి. ఇక్కడ మనం ఈక్విటీ షేర్ క్యాపిటల్ ద్వారా కానీ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ద్వారా కానీ రైట్ చేస్తే ఆ షేర్ హోల్డర్స్ మనం ఏ రూపంలో ఇస్తామంటే వచ్చిన ప్రాఫిట్స్ ని డివిడెండ్ రూపంలో డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అదే డెబెంచర్స్ ద్వారా రైట్ చేస్తాం అనుకోండి, అక్కడ ఇంట్రెస్ట్ రూపంలో పే చేస్తాం అనమాట. రెండు సేమ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. మనం తెచ్చిన ఇన్వెస్ట్మెంట్ కి వాళ్ళకి కట్టాల్సిన అంటే ఇంట్రెస్ట్ అనుకోండి బేసిక్ గా. బట్ ఇక్కడ షేర్ హోల్డర్స్ కి ఏ విధంగా ఇస్తాం? మనం ఇంట్రెస్ట్ ని డివిడెండ్ రూపంలో ఇస్తాము, బట్ డెబెంచర్ హోల్డర్స్ కి ఇంట్రెస్ట్ రూపంలో ఇస్తాం. అది బేసిక్ గా తెలుసుకోవాల్సి. ఇక్కడ ఏమంటున్నాడు వీడు? ఇట్ అనలైజ్ ద ఫాలోయింగ్ 4 ఆప్షన్స్. 4 ఆప్షన్స్ ఇచ్చాడంటే కింద చూడాలి. రైజ్ ద రిక్వైర్డ్ పాయింట్స్. ఆ 4 ఆప్షన్స్ బేస్ చేసుకుని మన ఈపీఎస్ కాలిక్యులేట్ చేసి ఏది బెటర్ అని మనం చూస్ చేయాలన్నమాట. లెట్స్ సీ ఫస్ట్. ఫస్ట్ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ ఫస్ట్ బయింగ్ ఆప్షన్ ఇచ్చాడు. బయింగ్ ఆప్షన్ అంటే జస్ట్ 1 minute, ఐ నీడ్ టు అరేంజ్ దిస్ వన్. ఓకే. ఫస్ట్ చూసుకుంటే కనుక వీడు ఇక్కడ మనకి ఫస్ట్ బయింగ్ ఇష్యూయింగ్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ అట్ పార్ వాల్యూ. అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే బై ఇష్యూయింగ్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ అట్ పార్ వాల్యూ. మొత్తం 5 lakhs ని కూడా ఎంతకు రైట్ చేస్తున్నారంటే అట్ పార్ వాల్యూ టోటల్ షేర్ వాల్యూ అంటే మొత్తం క్యాపిటల్ అంతటిని కూడా త్రూ ఈక్విటీ షేర్ క్యాపిటల్ రైట్ చేస్తున్నారు అట్ పార్ వాల్యూ అనమాట. నెక్స్ట్ చూసుకుంటారు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే వీడు మనకి 50% వచ్చి మనకి ఇక్కడ చూసుకుంటే కనుక 50% ఫండ్స్ బై ఈక్విటీ షేర్ క్యాపిటల్ అండ్ 50% ఫండ్స్ బై ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్. టోటల్ 5 lakhs లోంచి ఓకే. 50% ఫండ్స్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ద్వారా రైట్ చేస్తున్నారు అంటే 2,50,000 ఈక్విటీ షేర్ క్యాపిటల్ ద్వారా రైట్ చేస్తున్నాడు. మిగతా 50% ఆఫ్ ఫండ్స్ వచ్చి ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ద్వారా రైట్ చేస్తున్నాడు. అంటే 2,50,000 ఈక్విటీ షేర్ క్యాపిటల్, 2,50,000 ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ద్వారా రైట్ చేస్తారు. ఓకే.
దెన్ నెక్స్ట్ చూసుకుంటే కనుక నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ చూసుకుంటే కనుక 5% ఆఫ్ ఫండ్స్, అంటే 5% ఆఫ్ ఫండ్స్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ద్వారా రైట్ చేస్తున్నాడు. 25% ఫండ్స్, అంటే ఇక్కడ యాక్చువల్ వీడు మిస్టేక్ ఇచ్చి ఉంటాడు, ఇక్కడ 50% అవుతుంది. సో 50% ఆఫ్ ఫండ్స్ ఈక్విటీ షేర్ క్యాపిటల్, 25% ఆఫ్ ఫండ్స్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, రిమైనింగ్ 25% ఆఫ్ ఫండ్స్ సో డెబెంచర్స్. అంటే టోటల్ 100% లో ఇది 50% తీసుకుంటున్నాడు ఈక్విటీ షేర్ క్యాపిటల్ ద్వారా, 25% ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, 25% డెబెంచర్స్ అనమాట. అది థర్డ్ ఆప్షన్. దెన్ నెక్స్ట్ ఆప్షన్ చూద్దారు. ఇక్కడ చూసుకుంటే కనుక 25% ఫండ్స్ ఈక్విటీ షేర్ క్యాపిటల్, 25% ఫండ్స్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అండ్ 50% ఆఫ్ ఫండ్స్ డెబెంచర్స్ ద్వారా రైట్ చేస్తున్నాడు. సో ఇది ఓవరాల్ గా ఈడుకున్న 4 ఆప్షన్స్. సో ఈ 4 ఆప్షన్ బేస్ చేసుకుని మనం ఏం చేస్తామంటే ఈపీఎస్ కాలిక్యులేట్ చేస్తాం. సో ఈపీఎస్ కాలిక్యులేట్ చేసి ఏదైతే అంటే డెసిషన్ ఏ విధంగా నెక్స్ట్ చెప్తాను సొల్యూషన్ చేసిన తర్వాత. So assuming that ABS Limited belongs to a tax 50%, the EPS under the above 4 option can be calculated as follows. ఓకే, సో ఇది ఓవరాల్ గా ప్రాబ్లం ఇస్తాడు. అంటే ఏం చేస్తున్నారు ఇక్కడ, ఏబిసి లిమిటెడ్ అన్నవాడు ఒక 5 lakhs క్యాపిటల్ అయితే రైట్ చేద్దారు అనుకుంటున్నాడు. రైట్ చేసేటప్పుడు వాడికి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈక్విటీ షేర్ క్యాపిటల్, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, డెబెంచర్స్. సో ఈక్విటీ షేర్ క్యాపిటల్ అంటే మనకు తెలుసు, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అయితే వాళ్ళకి 12% ప్రిఫరెన్స్ డివిడెండ్ పే చేయాల్సి వస్తుంది. డెబెంచర్ ద్వారా తీసుకుంటే కనుక 10% ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. వాడు ఫస్ట్ ఏమనుకుంటుంటే 5 lakhs లో 50% ఈక్విటీ, 50% ప్రిఫరెన్స్. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చి టోటల్ 100% షేర్ క్యాపిటల్ అంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్ ద్వారా రైట్ చేద్దారు అనుకుంటున్నాడు. అంటే టోటల్ వాడు 5 lakhs కి 5 lakhs కూడా ఈక్విటీ షేర్ క్యాపిటల్ ద్వారా రైట్ చేద్దారు అనుకుంటున్నాడు. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, 50% వచ్చి ఈక్విటీ షేర్ క్యాపిటల్, 50% వచ్చి ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ద్వారా రైట్ చేద్దారు అనుకుంటున్నాడు. సో థర్డ్ ఆప్షన్ ఏంటి, ఇక్కడ వాడు మిస్టేక్ ఇచ్చాడు, 5% కాదు. సో 50% ఫండ్స్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ద్వారా, 25 ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, 25% డెబెంచర్స్ ద్వారా రైట్ చేద్దారు అనుకుంటున్నాడు. ఇక ఫోర్త్ ఆప్షన్ ఏంటి మనకి, 25% ఈక్విటీ షేర్ క్యాపిటల్, 25% ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అండ్ 50% డెబెంచర్స్ ద్వారా రైట్ చేద్దారు అనుకుంటున్నాడు. సో దీన్ని బేస్ చేసుకుని ఏంటంటే మనం ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేయాలి. సో ప్రాబ్లం ఏంటంటే చాలా సింపుల్ అండి. సో పెద్ద టఫ్ అయితే కాదు, జస్ట్ సో ఈ వీడియో చూస్తూ ఉండండి. సో నేను ఫైనల్ గా ఫైండ్ అవుట్ చేస్తాను. చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే మనకి ఆప్షన్ 1, అంటే ఫస్ట్ ఆప్షన్ ఎంతండి, టోటల్ 5 lakhs కూడా ఈక్విటీ షేర్ క్యాపిటల్. సెకండ్ ఆప్షన్ ఏంటి, 50% ఈక్విటీ, 50% ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్. థర్డ్ ఆప్షన్ ఏంటి, 25% ఈక్విటీ, 25% వచ్చి ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, రిమైనింగ్ ఈక్విటీ. అది సో ఆ విధంగా ఏంటంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ బేసిక్ గా మన ప్రాబ్లంకి వెళ్తే తెలిసిపోద్ది. చూడండి ఇక్కడ ఆప్షన్ తెలిసిపోతుంది కదా. సో ఇది ఈ ఓవరాల్ గా ఏంటంటే భౌతిక మనం చూద్దాం. సో ఇక్కడ 50%, 25 ఇక్కడ 25, అలాగే 50 అన్నమాట. ఓకే, లెట్స్ సీ హియర్ ఫస్ట్. సో ఫస్ట్ చూసుకుంటే కనుక ఇక్కడ మొత్తం ఏ ఆప్షన్ కి ఎంత మన క్యాపిటల్. సో ఆప్షన్ 1 చూద్దాం ఫస్ట్. ఆప్షన్ 1 ఏంటంటే వాడు మొత్తం టోటల్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ద్వారా, అంటే ఇక్కడ చూడండి 3 సోర్సెస్ నోట్ చేసేసుకున్నాం ఇక్కడ మనం. ఇది ఈక్విటీ షేర్ క్యాపిటల్, ఇది ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, ఇది డెబెంచర్స్. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఫస్ట్ ఆప్షన్ మనం ఏమనుకున్నాం, టోటల్ 100% ఈక్విటీ షేర్ క్యాపిటల్ రైట్ చేస్తున్నాం కాబట్టి, సో 5 lakhs అనేది కూడా ఈక్విటీ షేర్ క్యాపిటల్ ద్వారా రైట్ చేస్తాం. అంటే 5 lakhs లో 100% 5 lakhs కాబట్టి ఓకే, ఫస్ట్ ఆప్షన్ లో ఈక్విటీ షేర్ క్యాపిటల్ ద్వారా రైట్ చేస్తాం. సెకండ్ ఆప్షన్ ఏమన్నాడు వాడు, 50% ఈక్విటీ అన్నాడు, 50% ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అన్నాడు. సో టోటల్ 5 lakhs లోని 2,50,000 వచ్చి 50% కాబట్టి 2,50,000 వేసుకున్నాం. అలాగే ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ 2,50,000. సో 50%, 50%. డెబెంచర్స్ 0 ఉంటుంది కదా, 0 వేసుకున్నాం. సో ఎందుకని, ఫస్ట్ ఆప్షన్ లో 100% ఈక్విటీ కాబట్టి ప్రిఫరెన్స్ 0 ఉంటుంది, డెబెంచర్స్ 0 ఉంటుంది. సెకండ్ ఆప్షన్ ఏమన్నాడు, 50 ఈక్విటీ, 50 ప్రిఫరెన్స్ అన్నాడు కాబట్టి సో డెబెంచర్స్ 0 ఉంటుంది. థర్డ్ ఆప్షన్ ఏమన్నాడు ఇక్కడ,
50% ఈక్విటీ అన్నాడు. అంటే 5 lakhs లో 50%, 2,50,000 ఈక్విటీ. దాని ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఎంత అన్నాడు? 25% అన్నాడు. అంటే 5 lakhs లో 25% వచ్చి 1,25,000. అలాగే 25% డెబెంచర్స్ అన్నాడు. సో కాబట్టి 5 lakhs లో 25% అంటే 1,25,000. సో ఇది ఓవరాల్ గా థర్డ్ ఆప్షన్. ఇక ఫోర్త్ ఆప్షన్ ఏం చెప్పాడు? 25% ఈక్విటీ అన్నాడు, 25% ప్రిఫరెన్స్ అన్నాడు, దెన్ 50% ఈక్విటీ డెబెంచర్స్ అన్నాడు. సో కాబట్టి 5 lakhs లో 25% 1,25,000 వేసుకున్నాం. అలాగే ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ 5 lakhs లో 1,25,000 ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ వేసుకున్నాం. అలాగే డెబెంచర్స్ 5 lakhs లో 50% అన్నాడు కాబట్టి 2,50,000 నోట్ చేసుకున్నాం. సో ఇది ఓవరాల్ గా చూసుకుంటే ఆప్షన్స్ బట్టి క్యాపిటల్ స్ట్రక్చర్ అనేది ఉంది. సో దీన్ని బట్టి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఈబీఎస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఐ థింక్ యూ విల్ గెట్ సమ్ క్లియర్. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే కనుక ఫస్ట్ మనం ఏ సోర్సెస్ ఎంతెంత అమౌంట్ అనేది నోట్ చేసేసుకున్నది క్లారిటీ వచ్చింది కదండి. సో నెక్స్ట్ ఫస్ట్ మనం స్టార్ట్ చేయాల్సింది ఏంటంటే ఈబీఐటీ నోట్ చేయాలి. సో సేమ్ ప్రతి ఆప్షన్ కూడా ఈబీఐటీ చూడండి. సో ఆప్షన్ 1కి 1,50,000, ఆప్షన్ 2కి 1,50,000, ఆప్షన్ 3కి 1,50,000, ఆప్షన్ 4 కూడా 1,50,000. సో 1,50,000 అనేది 4 ఆప్షన్స్ కి ఈక్వల్ గానే. సో నెక్స్ట్ ఈబీఐటీ లోంచి మనం ఏం తీయాలంటే ఇంట్రెస్ట్ తీయాలి. ఇంట్రెస్ట్ దేని మీద పే చేస్తాం మనం? డెబెంచర్స్. సో మనం తీసుకున్న 5 lakhs లో డెబెంచర్స్ ద్వారా ఏమైనా రైట్ చేస్తే కనుక దాని మీద ఇంట్రెస్ట్ పే చేయాలి. ఎంత? 10% అని మనకు ప్రాబ్లం లో ఇచ్చాడు కాబట్టి. సో సపోజ్ ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నామండి. ఫస్ట్ ఆప్షన్ 5 lakhs కూడా మొత్తం అంతా కూడా ఈక్విటీ షేర్ క్యాపిటల్ ద్వారా రైట్ చేశారు కాబట్టి ఇక్కడ మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే 5 lakhs ఈక్విటీ షేర్ క్యాపిటల్, డిబెంచర్స్ ద్వారా ఏం తీసుకోలేదు కాబట్టి ఇక్కడ ఇంట్రెస్ట్ 0 అన్నమాట. సెకండ్ ఆప్షన్ కూడా సేమ్ అంతే. 5 lakhs లోని 50% ఈక్విటీ, 50% డెప్ట్ అన్నాడు. సో కాబట్టి 50% ఈక్విటీ, 50% ప్రిఫరెన్స్ అన్నాడు. కాబట్టి డెప్ట్ ఏమీ లేదు కాబట్టి ఇక్కడ కూడా 0 వేసాం. బట్ థర్డ్ ఆప్షన్ లో చూసుకుంటే కనుక మనకి అక్కడ ఏమన్నాడు? 50% ఈక్విటీ, 25% ప్రిఫరెన్స్, 25% డెప్ట్ అన్నాడు. సో 25% డెప్ట్ అంటే ఎంత తీసుకున్నాడు ఇక్కడ? సో 1,25,000 అనమాట రైట్ చేస్తారు. దాని మీద 10% ఇంట్రెస్ట్ మనం పే చేయాలి. సో అంటే 1,25,000 మీద 10% అంటే 1,25,000 ఇంటూ 1,25,000 ఇంటూ 10/100. సో అంటే ఎంత వస్తుంది మనకి ఇక్కడ? 12,500 వస్తుంది. అది థర్డ్ ఆప్షన్ కి ఇంట్రెస్ట్ అన్నమాట. ఇంకా ఫోర్త్ ఆప్షన్ చూసుకుంటే ఇక్కడ ఏంటి? సో 25% ఈక్విటీ, 25% ప్రిఫరెన్స్, 50% డెప్ట్ అన్నాడు. అంటే 50% అంటే ఎంత రైట్ చేశాడు? 2,50,000 రైట్ చేశాడు. సో 2,50,000 మీద 10% ఇంట్రెస్ట్ అంటే ఎంత? 25,000 అనమాట. సో అర్థమైందండి. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? ఈబీఐటీ లోంచి ఇంట్రెస్ట్ తీయాలి. సో ఇంట్రెస్ట్ కాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ ఆప్షన్ లో డెప్ట్ ద్వారా అయినా రైట్ చేశాడా డెబెంచర్స్ ద్వారా? సెకండ్ ఆప్షన్ లో డెబెంచర్స్ ద్వారా అయినా రైట్ చేశాడా? ఈ రెండు ఆప్షన్ లో లేదు, 0 వేసేసాం. థర్డ్ ఆప్షన్ లో రైట్ చేశాడా? ఎస్, రైట్ చేశాడు. ఎంత? 1,25,000. అంటే 1,25,000 మీద 10% ఇంట్రెస్ట్ అంటే ఎంత? 12,500. అలాగే ఫోర్త్ ఆప్షన్ లో రైట్ చేశాడు డెబెంచర్స్ ద్వారా. సో రైట్ చేశాడు కదా ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ లో డెబెంచర్స్ ద్వారా 2,50,000 రైట్ చేశాడు. సో దాని మీద ఇంట్రెస్ట్ 10%. అంటే 2,50,000 లో 10% అంటే 25,000. సో ఇది ఓవరాల్ గా మనం ఇంట్రెస్ట్ కాలిక్యులేట్ చేయవలసింది. సో ప్రతి పాయింట్ కూడా మీరు మైండ్ లో ఉంచుకోవాలి. సో ఒకసారి అర్థం అవ్వకపోతే రెండోసారి చూడండి వీడియో, మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈబీఐటీ లోంచి ఇంట్రెస్ట్ తీసేగా మనకు వచ్చేది ఏంటంటే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఆర్ ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ అంటాం. ఈబీటీ ఆర్ పీబీటీ అంటాం. సో ఇక్కడ 1 lakh లోంచి 1,50,000 నుంచి 0 చేస్తే 1,50,000 వచ్చింది. ఓకే, సో ఇక్కడ 1,50,000 నుంచి ఇంట్రెస్ట్ 0 కాబట్టి 1,50,000 వచ్చింది. సో ఇక్కడ 1,50,000 నుంచి సో ఇంట్రెస్ట్ 12,500 తీసేస్తే మనకి ఎంత వచ్చిందండి? 1,37,500 వచ్చింది. సో ఇక్కడ 1,50,000 నుంచి 25,000 తీసేస్తే ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందండి? 1,25,000 వచ్చింది అనమాట. సో ఇది ఈ విధంగా పీబీటీ కాలిక్యులేట్ చేయడం, మరి ఈబీటీ కాలిక్యులేట్ చేయడం. ఈబీఐటీ లోంచి ఇంట్రెస్ట్, ఐ అంటే ఇంట్రెస్ట్ తీసేస్తే ఇంకా ఈబీటీ మిగులుతుంది. ఈబీటీ అంటే ఏంటి? ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఆర్ ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ అని అనొచ్చు. సో వచ్చిన అమౌంట్ లోంచి ప్రాఫిట్ ఆఫ్టర్ బిఫోర్ ట్యాక్స్ లోంచి ఈ అమౌంట్ లోంచి మరలా ట్యాక్స్ తీసేయాలి మనం. ట్యాక్స్ లెస్ చేస్తే ట్యాక్స్ ఎంత ఇచ్చాడు? 50% ఇచ్చాడు. సో కాబట్టి ఇక్కడ 1,50,000 వచ్చింది కదా. సో ఇందులో 50% అంటే ఎంత? 75,000. సో ఈ 1,50,000 నుంచి 75 తీసేస్తే ఎంత వచ్చింది? 75,000 వచ్చింది అనమాట.
సో అలాగే ఇక్కడ సేమ్ ఇది కూడా అంతే. 1,50,000 నుంచి 50% ట్యాక్స్ అంటే 75,000. సో అందులో తీసేస్తే 75,000 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కనుక 1,37,500 వచ్చింది. సో ఈ 1,37,500 నుంచి 68,500 తీసేస్తే సో ఎంత వస్తుంది మనకి అక్కడ బేసిక్ గా చూసుకుంటే కనుక సో రిమైనింగ్ 68,750 వచ్చేస్తుంది. సో 1,37,500 నుంచి 50% తీసేసాం. అంటే 50% అంటే ఎంత? 68,750. అంటే 1,37,500 ఇంటూ సో 50/100 వేస్తే మనకి ఈ అమౌంట్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కనుక 1,25,000 లోంచి అంటే 1,25,000 లోంచి 50% అంటే ఎంత? 1,25,000 ఇంటూ 50/100 దెన్ యూఆర్ గెటింగ్ 62,500 వస్తుంది. సో ఇది ఓవరాల్ గా అంటే ఈ 1,25,000 నుంచి 60,500 తీసేస్తే ఎంత వచ్చింది మనకి? 62,500 వచ్చింది. సో అర్థమైందండి. ఫస్ట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ లోంచి అంటే ఈబిఐటి లోంచి ఇంట్రెస్ట్ తీసేక నెక్స్ట్ వచ్చిన అమౌంట్ లోంచి ట్యాక్స్ తీయాలి. దాన్ని ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అంటాం. సో తీసేస్తే మనకు వచ్చేది ఏంటంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వస్తుంది. చూసారు కదా, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అంటే ట్యాక్స్ తీసేసాం. ఇంకా నెక్స్ట్ ఏముంటుంది? ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్సే కదా. సో మనకు వచ్చిన ప్రాఫిట్ లోంచి ట్యాక్స్ తీయక ముందు ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, మనకు వచ్చిన ప్రాఫిట్ లోంచి ట్యాక్స్ తీసేసిన తర్వాత ఏమొస్తుంది? ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్సే కదా. సో ఇక్కడ ఎంత వచ్చింది? 75,000 వచ్చింది, 75,000 వచ్చింది, 68,750 వచ్చింది, 62,500 వచ్చింది. సో ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ లోంచి జస్ట్ 1 minute ఐ విల్ వెయిట్. సో నెక్స్ట్ ఏం కాలిక్యులేట్ చేస్తాం మనం? ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ లోంచి సో ప్రిఫరెన్స్ డివిడెండ్ ఏదన్నా తీయాలి. సో ప్రిఫరెన్స్ డివిడెండ్ ఏదైనా రైట్ చేస్తాం అనుకోండి, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్. సో ప్రిఫరెన్స్ డివిడెండ్ ఏదన్నా ఉంటే కనుక అందులోంచి లెస్ చేయాలి. సో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నుంచి మనం ప్రిఫరెన్స్ డివిడెండ్ లెస్ చేయాలి. సో ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ మన ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఏమైనా ఉందా? లేదు, జీరో. కాబట్టి జీరో వేసుకున్నాం. సో 75,000 నుంచి సో 0 తీసేస్తే 75,000 వచ్చింది. సో నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ రండి. సెకండ్ ఆప్షన్ ఎంత వచ్చింది? ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 75,000. సో ఇందులోంచి ప్రిఫరెన్స్ డివిడెండ్ మనం తీయాలి. సో ఇందులో ఎంత రైట్ చేస్తాం మనం? యాక్చువల్గా ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ 2,50,000. సో 2,50,000 మీద ఎంత పర్సెంటేజ్ ప్రిఫరెన్స్ డివిడెండ్? 12% డివిడెండ్ అనమాట. ఎంతండి? 12% ప్రిఫరెన్స్ డివిడెండ్. సో ఈ 2,50,000 ఇంటూ 12/100 వేస్తే మనకి ఎంత వచ్చిందంటే ప్రిఫరెన్స్ డివిడెండ్ సో 30,000 వచ్చింది. ఎంతండి? 30,000 వచ్చింది. సో 30,000 మనం నోట్ చేసుకున్నాం. ఈ 75,000 నుంచి ఈ 30,000 తీసేస్తే మనకి ఎంత వచ్చింది? సో 45,000 వచ్చింది అనమాట. సో ఇది ప్రాఫిట్ ఆఫ్టర్ ప్రాఫిట్ ఫర్ ఈక్విటీ షేర్స్. నెక్స్ట్ ఆప్షన్ 3కి రండి. సో ఆప్షన్ 3లో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత వచ్చింది? 68,750. సో ఇక్కడ మనం ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ద్వారా ఏమైనా రైట్ చేసామా అంటే ఎస్, రైట్ చేసాం. ఎంత? 1,25,000. సో ఈ 1,25,000 లోని ప్రిఫరెన్స్ డివిడెండ్ ఎంత పే చేయాలి? సేమ్ 12% కదా. సో ఈ 1,25,000 ఇంటూ 12/100 అంటే ఎంత వస్తుంది మనకి? సో 15,000 వస్తుంది. సో 15,000 అంటే ఈ 68,750 లోంచి సో ఈ 50,000 తీసేసాం అనుకోండి, ఎంత ఉంటుంది? ఇంకా 53,750 వస్తుంది అనమాట. ఇంకా ఫోర్త్ ఆప్షన్ చూసుకుంటే మనకి 62,500 వచ్చింది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నుంచి. ఇందులో ట్యాక్స్ తీసేయాలి. సారీ, ట్యాక్స్ కాదు, ప్రిఫరెన్స్ డివిడెండ్ తీసేయాలి. సో ఇక్కడ ప్రిఫరెన్స్ డివిడెండ్ ఎంత రైట్ చేస్తాం? సేమ్ థర్డ్ ఆప్షన్ లాగే 1,25,000 రైట్ చేస్తాం. సో 1,25,000 మీద 12% అంటే ఎంత? 1,25,000 ఇంటూ 12/100 అంటే 15,000 వచ్చింది. ఇప్పుడు 62,500 నుంచి 15,000 తీసేయండి. తీసేస్తే ఎంత వస్తుంది? 47,500 వచ్చింది అనమాట. సో ఇది ఇప్పుడు వచ్చింది ఏంటంటే ప్రాఫిట్ ఫర్ ఈక్విటీ షేర్స్. సో ఇక్కడ వరకు మనం ఫైండ్ అవుట్ చేయాలంటే చాలా సింపుల్ ప్రాసెస్. ఫస్ట్ ఏం చేస్తామంటే ఈబిఐటి ఉంది, ఈబిఐటి లోంచి ఇంట్రెస్ట్ తీసేస్తే అంటే ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ లోంచి ఇంట్రెస్ట్ తీసేస్తే ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ ఆర్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అంటాం. సో ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ లోంచి ట్యాక్స్ తీసేగా మనకు వచ్చేది ఏంటి? ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనమాట. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నుంచి ప్రిఫరెన్స్ డివిడెండ్ తీసేగా ఇంకేమంటాం అంటే దీన్ని నెట్ వర్త్ ఆర్ ప్రాఫిట్ ఫర్ ఈక్విటీ షేర్స్ అంటాం. సో ఇప్పుడు మరి యాక్చువల్గా ఈపీఎస్ కాల్కులేట్ చేయమన్నాడు కదా. సో ఈపీఎస్ ఫార్ములా ఏంటంటే యాక్చువల్గా ఈపీఎస్ ఫార్ములా ఏంటంటే ఈపీఎస్ ఫార్ములా ఈక్వల్ టు చూద్దాం ఇక్కడ. సో
net worth divided by so number of ఈక్విటీ షేర్స్ అన్నమాట. సో నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. సో నెట్ వర్త్ ఎంత వచ్చింది ఇక్కడ యాక్చువల్ గా, అంటే నెట్ వర్త్ అంటే ప్రాఫిట్ ఈక్విటీ షేర్స్ అన్నమాట. అంటే టోటల్ ఓవరాల్ గా అన్ని ఎక్స్పెండిచర్స్ తీసేక, అంటే ఆపరేటింగ్ ఎక్స్పెండిచర్స్, ఫైనాన్షియల్ ఎక్స్పెండిచర్స్, ట్యాక్స్ తీసేక ఫైనల్ గా ఏదైతే మిగిలిందో వాళ్ళని ఏమంటామంటే నెట్ వర్త్ ఆర్ ఫైనల్ ప్రాఫిట్స్ ఫర్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ అంటాం. సో ఇక్కడ ఎంత ఉందండి, 75,000 వచ్చింది. నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఎంత, ఇక్కడ టోటల్ అంతా కూడా దేని ద్వారా రైట్ చేస్తున్నాడు, 5 lakhs ద్వారా రైట్ చేస్తున్నాడు. సో 5 lakhs డివైడెడ్ బై ఈచ్ షేర్ వాల్యూ ఎంత అన్నాడు వాడు, 100 rupees అన్నాడు. సో వాడు ఏం చెప్పలేదు కాబట్టి మనం 100 rupees తీసుకోండి, వాడు ఎంత ఇస్తే అంత తీసుకోండి. 5 lakhs డివైడెడ్ బై 100 అనమాట. సో అంటే ఎంత వస్తుంది ఇక్కడ మనకి, అంటే ఎన్ని షేర్స్ వస్తున్నాయండి, 5,000. సో ఇది చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ. సో మనం ప్రాఫిట్ ఫర్ ఈక్విటీ షేర్స్ అనేది మనం ఐడెంటిఫై చేస్తాం. నెక్స్ట్ మన నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఇక్కడ 5 lakhs తీసుకున్నాడు కాబట్టి ఈక్విటీ ద్వారా ఏదైతే రైట్ చేస్తాడో ఇదే చూసుకోవాలి మనం, ఓన్లీ ఈ పాయింట్స్ చూసుకోవాలి. సో ఫస్ట్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత, 5 lakhs. సో 5 lakhs బై 1000, ఈచ్ వన్ 100 rupees కాబట్టి 5 lakhs బై 1000 ఎంత వచ్చిందని 5,000 షేర్స్ ఇక్కడ నోట్ చేసేసాం. సో నెక్స్ట్ ఏంటి, 45, నెక్స్ట్ ఎంత రైట్ చేశాడు ఇక్కడ, 2,50,000 రైట్ చేశాడు. సో నౌ 2,50,000 డివైడెడ్ బై 100 వేస్తాం అంతే. సో 100 వేస్తే ఎంత వస్తుందండి, సో 2,500 షేర్స్ అనమాట. ఇక్కడ చూసుకుంటే కనుక సేమ్ ఇక్కడ కూడా ఎంత రైట్ చేసాము, 2,50,000. సో 2,50,000 డివైడెడ్ బై 100 అంటే 2,500 షేర్స్ వేసాం. ఇక్కడ ఎంత, 1,25,000. సో 1,25,000 డివైడెడ్ బై 100 అంటే ఎంత అండి, సో 1,250 షేర్స్. సో ఓవరాల్ గా చూసుకుంటే 5,000 షేర్స్, సో ఓవరాల్ గా చూసుకుంటే ఇక్కడ 5,000 షేర్స్ వచ్చినాయి, ఇక్కడ 2,500 షేర్స్, ఇక్కడ 2,500 షేర్స్, 2,500 షేర్స్. ఏం లేదండి, సింపుల్ గా ఎలా కాల్కులేట్ చేస్తామంటే టోటల్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ డివైడెడ్ బై, అంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఆ ఆప్షన్ యొక్క ఈక్విటీ షేర్ క్యాపిటల్ డివైడెడ్ బై సో షేర్ పర్ ఈచ్ షేర్ పర్ అమౌంట్ అనమాట. సో ఈచ్ షేర్ ఎంత ఇక్కడ 100 rupees వచ్చింది కాబట్టి, సో ఫస్ట్ 5 lakh డివైడెడ్ బై 5,000, 2,50,000 డివైడెడ్ బై 100. సో నెక్స్ట్ 2,50,000 డివైడెడ్ బై 100, దెన్ 1,25,000 డివైడెడ్ బై 100. ఫస్ట్ కూడా అలాగే 5 lakh డివైడెడ్ బై 100 అనమాట. సో ఇక్కడ మనకి ఈ ఫార్ములా ప్రకారం నెట్ వర్త్ వచ్చేసింది, నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ వచ్చేసింది. సో ఇది ప్రాఫిట్స్ ఈక్విటీ, అంటే ఈ రెండాట్లు మనం డివైడ్ చేస్తే మనకు వచ్చేది ఈపీఎస్ అనమాట. సింపుల్ గా జస్ట్ 1 minute ఐ విల్ అరేంజ్ ఆల్ థింగ్, దెన్ యూ విల్ క్లియర్. సో ఈపీఎస్ ఏంటంటే, సో ప్రాఫిట్ ఫర్ ఈక్విటీ షేర్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్, సో ఎంత వచ్చిందండి, నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. అంటే 75,000 డివైడెడ్ బై 5,000 అంటే 15 rupees వచ్చింది. సో ఇక్కడ 45,000 డివైడెడ్ బై 2,500 అంటే 18 rupees వచ్చింది. ఇక్కడ 53,750 అంటే ఇక్కడ 21.5 rupees వచ్చింది. ఇక్కడ 47,500 డివైడెడ్ బై 1,250 అంటే ఇక్కడ 38 rupees వచ్చింది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ లో 15 rupees ఈపీఎస్ వచ్చింది, ఇక్కడ 18 rupees ఈపీఎస్ వచ్చింది, ఇక్కడ 21.5 rupees ఈపీఎస్ వచ్చింది, ఇక్కడ 38 rupees వచ్చింది. సో ఇక ఓవరాల్ గా చూసుకుంటే మన డెసిషన్ ఏ విధంగా తీసుకోవాలంటే, సో ఇదంతా కాలిక్యులేషన్, ఇక్కడతో కాలిక్యులేషన్ అయిపోయింది. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఏ ఆప్షన్ చూస్ చేయాలో సజెషన్ ఇవ్వాలన్నమాట. సో అంటే అకార్డింగ్ టు ఈపీఎస్ డెసిషన్ రూల్ ఏంటంటే, విచ్ వన్ ఈస్ హ్యావింగ్ ద హైయెస్ట్ ఈపీఎస్ దట్ షుడ్ బి యాక్సెప్టెడ్. అంటే ఏ ఆప్షన్ అయితే ఎక్కువ ఈపీఎస్ వచ్చిందో, అంటే ఏంటి ఈపీఎస్ అంటే ఇదండి. సో దాన్ని బట్టి మనం ఆప్షన్ చూస్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ వన్ చూసుకుంటే 15 వచ్చింది, సెకండ్ వన్ చూసుకుంటే 18 వచ్చింది, థర్డ్ వన్ చూసుకుంటే 21.5 వచ్చింది, లాస్ట్ చూసుకుంటే 38 వచ్చింది. సో ఈ 4 ఆటలో చూసుకుంటే కనుక లాస్ట్ వన్ ఎక్కువ వచ్చింది కాబట్టి దాన్ని మనం చూస్ చేస్తాం. సో కాబట్టి ఏమని రాస్తామని సజెషన్, పైన ఉన్న అన్ని ఆప్షన్స్ లో ఆప్షన్ 4 అనేది ఎక్కువ ఈపీఎస్ వచ్చింది కాబట్టి దాన్ని మనం చూస్ చేయొచ్చు, ఆ సోర్సెస్ ఆఫ్ ఫండ్ మనం చూస్ చేయొచ్చు అని మనం సజెషన్ రాయాలన్నమాట. సో ఇది ఓవరాల్ గా ఈ ప్రాబ్లం యొక్క డీటెయిల్స్. అండ్ మీకు ఏమైనా డీటెయిల్స్ కావాల్సి వస్తే ఒకసారి మీ థాట్స్ కానీ మీకు ఇంకైనా ప్రాబ్లమ్స్ కావాల్సి వస్తే ఒకసారి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ ప్రాబ్లమ్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.